చాలా విషయాలు బయటపెట్టింది. కేటీఆర్ ఒక ఒక వెంచర్‌కి సంబంధించిన విషయాలు బయటపెట్టింది. నిజంగా 10 ఎకరాలు ఉన్నటువంటి చెరువు 6 ఎకరాలకి ఎట్లా మారింది? ఒక బయట పబ్లిక్ అందరికి వినియోగపడాల్సినటువంటి చెరువు ఒక వెంచర్ మధ్యలో ఎట్లా ఇరుక్కపోయింది? ఇప్పుడు హైడ్రా చాలా చోట్ల గట్లనే తవ్వకాలు చేస్తుంది, బయట తీస్తుంది. ఇట్లా కవిత ఎలాంటిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే అంశాలు కాసేపు పక్కన పెడితే, ఆమె చెప్తున్న అంశాలన్నీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా గమనించాలి. హైడ్రా రంగనాథ్ గారు కూడా దయచేసి నిన్న ఆమె చెప్పినటువంటి ఏదైతే వెంచర్ ఉందో, అలా చెరువు ఉందో, ఆ చెరువు గురించి నోట్ చేసుకోండి. కొన్ని ప్రజలే వచ్చి నేరుగా ఫిర్యాదు ఇస్తే తప్పితే పోవడం కాకుండా, ఫిర్యాదు ఇవ్వకపోయినా ఇట్లాంటి సుమోటోగా తీసుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్ మాట్లాడుతున్న వాటిని తీసుకొని కొంత ఎంక్వైరీ చేయండి. ఆమె చెప్పిన దాంట్లో నిజాలు ఉంటే ఆ చెరువును కూడా పునరుద్ధరించురి, ఆ వెంచర్ సంగతి ఎంతో చూసుకోరి. ఇట్లా హరీష్ రావు చేస్తున్న పాలదందాలు కానీ, హరీష్ రావు సంబంధించిన బినామీ కంపెనీలు కానీ, ఆయనకు సంబంధించిన భూముల విషయాలు కానీ, సంతోష్ రావు గురించి చెప్తున్న విషయాలు కానీ, కేటీఆర్ చాలా సంతకాలు పెడుతున్నది కానీ మొత్తం బండారం బయట పెడుతుంది. సరే, ఆమె వాళ్ళ మీద కోపంతో పెడుతుందా, ఆస్తులు ఇత్తలేదని పెడుతుందా, ఏ విషయాలు పదవుల గురించి పంపకాల కాడ తేడా వచ్చిందా, మనకు అవన్నీ అన్నెసెసరీ అవునా కదా? ఒక తెలంగాణ పౌరులుగా మనకు బయట వాళ్ళ కుటుంబానికి సంబంధం లేదు కాబట్టి, మనకి బయట వ్యక్తులం కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుందో మనకు అనవసరం. కానీ మన సమాజంలో జరిగినటువంటి విషయాలు ఆమె చెప్తుంది కాబట్టి అవి మనం పరిగణలోకి తీసుకోవాలి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అనాల్సిందే మనం. సో ప్రభుత్వం ఈమె చెప్తున్న లెక్కలని తీసుకోవాలి. ఇదైతే నిజంగానే సిగ్గుండాలి. అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి. అమ్మా, నీ అల్లుడు అంటే మీ ఆయన ఫోనే కాదు, కేసీఆర్ గారు ఆయన సొంత మేనాలుడు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. పాపం ఆయన తెలియదు, ఆయన తెలుసా విషయం. ఈయన ఫోన్ ట్యాప్ చేస్తారు కానీ ఈయన కొంతమంది ఫోన్లు ట్యాప్ చేయించారు నాసంటోళ్ళు. అంటే అది కామన్ ప్రాక్టీస్ అయిపోయింది అంటే తెలంగాణలో. మీ దుర్మార్గపు పాలనలో, ఈ 10 ఏళ్ల మీ నిర్బంధ పాలనలో, మీ అరాచక నిరంకుశత్వ పాలనలో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. పెద్ద పెద్ద ప్రముఖులు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి లేకుండా చేశారు. 20 ఏళ్ళు అధికారంలో ఉండాలి, ఇక తరతరాలు యుగ యుగాలు భూమి అంతమయ్యేంత వరకు మీ చరిత్రలో మీ కల్వకుంట్ల ఫ్యామిలీ నిలబడిపోవాలి, మీ తరతరాలు దీన్ని కూడా బతకాలని చెప్పేసి ఆశపడ్డారు, భంగపడ్డారు. నిజంగానే ఇంకొకసారి ఇచ్చేటోళ్ళేమో తెలంగాణ